ఒక గొప్ప భక్తుడు అంటాడు, ట్రయల్ ఈజ్ ఎ టెస్ట్ అని అన్నాడు. ట్రయల్ అంటే శ్రమలు అనేవి మన జీవితంలో పరీక్షలు. ఆ పరీక్షలో విజయం సాధిస్తే మన బ్రతుకుల్లో గొప్ప అద్భుతం చూస్తాం అని అన్నాడు. శ్రమ లేకుండా, శ్రమ పరచబడకుండా ఏ వ్యక్తి కూడా వారి జీవితంలో అద్భుతాన్ని చూడలేరు. ఈ భూమిని మీరు గమనిస్తే, ఈ భూమి మీద లభ్యమయ్యే ప్రతి విలువైనది కూడా ఖచ్చితంగా అది శ్రమల గుండా లేకపోతే పరీక్షల గుండా వచ్చినదే. విలువైన దానికి శ్రమ అవసరం, విలువైన దానికి పరీక్ష అవసరం. విలువ కలిగినది అని ఉంది అని అంటే ఖచ్చితంగా అది ఎన్నో అద్భుతమైన ఘట్టాలు దాటుకుందా వచ్చింది అని మనం గమనించాలి. సో శ్రమలు అనేవి మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం తప్ప శ్రమలు అనేవి మనల్ని నాశనం చేసేవి కాదు అని మనం గమనించాలి. శ్రమల ద్వారానే ఒక క్రైస్తవుడు ఒక అద్భుతమైన స్థితిలోనికి వస్తాడు. అలాగే శ్రమల ద్వారానే ఒక విశ్వాసి దేవునికి నచ్చిన రూపంలోని సంతరించుకుంటారు. శ్రమల ద్వారానే ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణులు అవుతారు. శ్రమల ద్వారానే ఒక వ్యక్తి తన జీవితంలో నిలబడి దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఆయన రూపంలోనికి, స్వరూపంలోనికి మార్చబడతారు. శ్రమ లేని క్రైస్తవుడు లేడు. శ్రమలు మన జీవితాలకు బహుమానాలు. శ్రమల ద్వారానే ఆశీర్వాదం